గారు మొదటగా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఈరోజు కూడా మీరు షర్మిల వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో మీరు కౌంటర్ ఇచ్చారు. షర్మిల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిల రోజువారీ చేస్తున్న విమర్శలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉందా? ఉక్కిరి బుక్కిరి ఏం లేదు, ఏం చేస్తాం, జాలి పట్టం తప్పితే అండి. ఉక్కిరి బిక్కిరి ఏమవుతాం, దాంట్లో ఏముంది అని ఆవిడ చెప్పే దాంట్లో సత్యాలు ఉంటే పోనీ మా నిజాలన్నీ బయట పెట్టేస్తుంది అనుకుంటా, ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. దేంట్లో ఉన్న సత్యాలు ఏమున్నాయి ఆవిడ చెప్పేది? ఇప్పుడు ఆమె నెంబర్ 1 ఆమె చెప్తున్న వాటిలో ఫస్ట్ పాయింట్ రాజశేఖర రెడ్డి పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది అని. రాజశేఖర రెడ్డి గారి పాలనకి నాకు ఉంది అంటే ఆవిడ ఈ రాష్ట్రంలో ఓటరు కాదు, ఈ రాష్ట్రంలో సిటిజన్ కాదు, ఇక్కడ ఆవిడ ఎవరితో మాట్లాడింది లేదు. ఆవిడ రావటం ఇప్పుడే కదా, మొన్న ఒక రోజు ఒక టూర్కి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు వచ్చి దాడి మొదలుపెట్టారు. ఆవిడ ఏమన్నా చాలామంది ప్రజల్లో తిరిగి అంటే ఓ పాదయాత్ర దానం ఇంకోటో ప్రజలతో చాలామందితో మమేకమై కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే మాట్లాడచ్చు. ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు చదివి అది ఇదని మాట్లాడితే మనం ఏం చేయగలం? కానీ ఇప్పుడు ఆవిడ కేవలం రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మీకు మీ పార్టీకి ఇబ్బంది కలిగించవా? సార్ ఒక మాట ఆవిడ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు వల్లే అంటే నిన్న ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగితే ఆయన చాలా మర్యాదగా చెప్పారు. ఏం చెప్పారు? ఆవిడ నా చెల్లి, మా కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఆ రోజు ఇవాళ కాదు, కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టడం అనేది ఇవాళ మొదలు కాదు. నా కోసమని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పతనం చేయడం కోసమని కేసులు పెట్టడం, జైల్లో పెట్టడమే కాకుండా రాష్ట్రాన్ని మొక్కలు చేశారు. రాష్ట్రాన్ని మొక్కలు చేయడమే కాకుండా మా చిన్నాన్నని నా మీద పోటీ పెట్టారు, మంత్రి పదవి ఎరచూపి. ఇవాళ మా సిస్టర్ని తీసుకెళ్ళి పెట్టి ఆడుతున్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకాలని చెప్తే దానికి ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ చాలా మంచిది, నువ్వే చిచ్చుకి కుటుంబంలో చిచ్చుకి కారణం అని మాట్లాడితే ఎలా ఆవిడ చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చిచ్చు ఏంటి, వీడికి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ఏంటి? లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం ఏంటి? ఏం అన్యాయం చేశారు? రాజశేఖర రెడ్డి గారి పాలన కంటే తక్కువ పాలన ఏ రకంగా ఉంది చెప్పాలి కదా. ఊరికే ఆవిడేదో అనుభవం అంటే ఆవిడ ఎక్కడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆవిడ 10 మంది ప్రజలతో మాట్లాడలేదు. ఈనాడు జ్యోతి చదివేసేసి ఆవిడ మాట్లాడితే ఎట్లాగా? ఆవిడే మోటివేటెడ్. మాకు అర్థమయ్యేది ఏంటంటే ఆవిడ పక్కన ఉన్నటువంటి వ్యక్తుల లేదా ఆవిడకి నూరు పోసేటువంటి వ్యక్తుల వాళ్ళ ప్రభావం అంటే ఎవరి చేతో ప్రభావితం అని ఆవిడ మాట్లాడతాం. కాకపోతే మరి ఇదే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా తెలంగాణలో పార్టీ పెట్టేప్పుడు ఏం చెప్పారు? మీ అన్నయ్య మీద కోపంతో ఇక్కడ పార్టీ పెడతావేంటమ్మా అని చెప్పని మాట్లాడారు అక్కడ తెలంగాణ వాళ్ళు. మా అన్నయ్య మీద కోపం ఉంటే నేను ఆంధ్రాలో పార్టీ పెడతా కానీ తెలంగాణలో పార్టీ ఎందుకు పెడతానని చెప్పని ఆవిడే అన్నారు. కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు, రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయి చేశారు, ఇది దుర్మార్గమైన పార్టీ అని చెప్పని ఆవిడ తెలంగాణలో ఊరూరా తిరిగి తిట్టారు. ఈలోపు కాంగ్రెస్ పార్టీ ఎలా మంచిదైపోయింది? ఆవిడ నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆవిడని కనుక వాడుకోదలుచుకుంటే తెలంగాణలో కదా రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీలో ఆవిడని వాడుకోలేదు, రేపు వచ్చే పార్లమెంట్లో తెలంగాణలో వాడుకోవట్లా. ఇక్కడికి తీసుకొచ్చి ఆవిడని పెట్టడంలో దురుద్దేశమే కదా, రాజకీయ దురుద్దేశం కదా.